అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో శ్రీనగర్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. అక్రమంగా ఎమ్మెల్యే ఆస్తులు సంపాదించారని తోపుదుర్తి ఆరోపించగా, తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఆరోపణ నిరూపించకపోతే ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు. మీరొస్తే తాము మీ ఇంటికి వస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు నేతల నివాసాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి సమీపంలో గుర్తించిన రాళ్ల కుప్పల్ని పోలీసులు అర్ధరాత్రి జేసీబీలు, ట్రాక్టర్లతో తొలగించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో శ్రీనగర్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అనంతపురంలో చిన్నపాటి ప్రమాదం ఒక రాజకీయ రణరంగంలో మారిందని చెప్పవచ్చు. అయితే గత వారం రోజుల పొద్దుటూరు నుంచి అనంతపురం వస్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనానికి అక్కడే వరకు రోడ్డు పనులు చేస్తున్న ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ చెందిన ఒక టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయాలు దక్కపోయినా కానీ దాంట్లో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే కనుక ఇది పెద్ద రాజకీయ దుమారం అయితే జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ అధినేత ఏదైతే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అలాగే పరిటాల సునీత నన్ను చంపడానికి టిప్పర్ ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. దీనికి ధీటుగా ప్రెస్ మీట్ పెట్టి పరిటాల శ్రీరామ్ అలాగే మడకశిర ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిపి ఎమ్మెల్యేలు సురేంద్రబాబు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇలాంటి చౌకబారు పాటలు మాట్లాడడం ఒక మాజీ ఎమ్మెల్యేగా తగదని చెప్పి ప్రకాష్ రెడ్డికి గట్టి వార్నింగ్ చేయడం జరిగింది. అయితే మరి మరొకసారి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మడకశిర ఎమ్మెల్యే అలాగే సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయిన ఎంఎస్ రాజు పైన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే నువ్వు చెప్పుల షాప్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అయిన నెలలోనే 7 కోట్ల రూపాయల విల్లా ఎలా కొన్నావని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో వీటిని సవాల్గా తీసుకున్న ఎంఎస్ రాజు ఒక వారం లోపల అంటే గురువారం లోపల నువ్వు నిరూపించకపోతే ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి చెప్తూ కొడతా అన్న వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అలాగే ఈ రోజు గురువారం అయితే వచ్చింది. ఈ రోజు గురువారం అంటే ఖచ్చితంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి ముట్టడిస్తారంటూ ఎంఎస్ రాజు పూర్తిగా గట్టిగా భీష్మించడంతో రాజకీయ దుమారం అయితే లేపింది. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర అలాగే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎంఎస్ రాజు ఇంటి దగ్గర గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒక వర్గాన్ని ఒకరు కలవనికి ఒకరు చేశారు. అయితే ఎంఎస్ రాజు మాత్రం ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాను, ఖచ్చితంగా ఈ రోజు అడిగి ఖచ్చితంగా తేల్చుకుంటారన్నాడు. అలాగే మనం చూడొచ్చు ముఖ్యంగా ప్రతి జిల్లాలోని ప్రధాన కూడలలో ఈ రోజు గట్టి బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మెయిన్ కూడల్లో అంటే పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే పూర్తి అప్రమత్తమైంది. అయితే మనం సర్కిల్లో చూడొచ్చు, కొత్త చెరుకు సర్కిల్లో కూడా పోలీసులు ఎటువంటి అంటే ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బలగాలను కూడా రప్పించి ఎక్కడ వారిని అక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. అయితే ఇక్కడ సిఐ గారు ఉన్నారు, వారిని అడుగుతున్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది రోజు? ఏం లేదండి, అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం టౌన్ లో ఈ యొక్క పొలిటికల్ టెన్స్ వాతావరణం ఉన్నందుకు పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఎవరిని అక్కడ వెళ్లకుండా ఒకటి, రెండోది ఎవరైనా వెళ్తే నోట్ చేసుకోమని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసేసి ఈ మా సత్యసాయి జిల్లా ప్రధాన కూడలలో ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సార్ సతీష్ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఎంఎస్ రాజు అయితే సాయంత్రం 5 గంటల్లో ఖచ్చితంగా ఈ రోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ఖచ్చితంగా ముట్టడిస్తానడంతో పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే ఎంఎస్ రాజు చర్చలు కూడా జరుపుతున్నట్లయితే తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు అయితే ఎంఎస్ రాజు మొత్తాన్ని ఖచ్చితంగా ఈ రోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడియాలి, నా అక్రమాస్తుల విలువ అంటే నేను సంపాదించడానికి నిరూపించాలి అని చెప్పి అయితే గట్టిగా భీష్మించుకుంటున్నాడు. అదే తరుణంలో ఏదైతే నాకు అక్రమాస్తులు నిరూపిస్తే నేను ఖచ్చితంగా ఆ తిరుపతి వెంకటరమణ సాక్షిగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ
శపథం చేయడం జరిగింది. అయితే ఈ రోజు మరి వాతావరణం అయితే పరిస్థితి తీవ్ర ఉధృతంగా ఉత్కంఠంగా అనంతపురంలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉంది. సాయంత్రం వరకు ఈ వాతావరణం సాయంత్రం ఎంఎస్ రాజు ఈ శపథాన్ని ఇంటికెళ్ళి అక్కడికి వెళ్ళి సవాలు విసురుతాడా లేదంటే విరమించుకుంటాడా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విజయ్.